హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత. ఇవాళైతే నేను సార్సోప్ ఫ్రూట్ అంటారు కదా, అంటే లక్ష్మణ ఫలం. ఈ లక్ష్మణ ఫలం గురించి అయితే చాలా మోస్ట్ వాల్యుబుల్స్ అండి ఇవి. ఈ మొక్క గురించి అయితే వాళ్ళ వీడియో అనమాట. ఇదిగోండి, ఇది నేను 10 లీటర్ల పెయింట్ డబ్బాలో అయితే ఇచ్చాను. ఇది వేసి 1 ఇయర్ అయ్యింది. అప్పుడు కాయ తీసుకొచ్చాను. కాయ అయితే కొంచెం గింజలు అవి తీసుకుని వేశాను. ఇది గింజల నుంచి వచ్చిన మొక్క అనమాట. ఇప్పటికైతే 1 ఫీట్ పెరిగింది, చూసారు కదా. చక్కగా గ్రీనిష్గా అయితే ఉంది. అయితే ఈ మొక్కలో వాల్యుబుల్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది క్యాన్సర్ని తగ్గించుతుందా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ కదా ఎవరికి వాళ్ళకి. కానీ ఇది క్యాన్సర్ కణాలను అనేది నశింపజేస్తుంది అనేది నిరూపితమైందండి. ఇది నిజంగానే సైంటిఫిక్గా కూడా నిరూపణ అనేది జరిగింది. ఇదిగోండి, ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని మనం ఒక 1/2 లీటర్ గ్లాస్తో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో ఈ ముక్కలుగా చేసుకుని వేసుకుని బాగా మరగబెట్టి ఒక 1/2 లీటర్ నీళ్ళలో సగం అయ్యే వరకు కూడా మనం మరిగించుకుని దాన్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి ఇంటర్నల్గా వెళ్ళి బెరడు కూడా తీసుకోవచ్చు. చూపిస్తున్నాను. అదే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకంటే వాయిస్ మొత్తం కట్ అయిపోయిందనమాట, క్లమ్జీగా ఉంది. అందుకని ఆ గ్లాసు నీళ్ళు గ్లాసు నీళ్ళు అయ్యే వరకు మరిగించుకుని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉన్నటువంటి కణాలు అనేది నశింపజేసే గుణం అయితే దీనికి ఉందంటండి. ఇది చాలా పెద్ద వృక్షం అయితే అవుతుంది. చూడటానికి ఇది చిన్నగా ఉందనుకుంటున్నారా? కాదు, ఇది సీడ్ నుంచి పెట్టాను. ఇదిగో, ఇదైతే 1 ఇయర్ మొక్కండి కరెక్ట్గా. నాకు లాస్ట్ ఇయర్ ఫ్రూట్ దొరికింది. ఒక్క ఫ్రూట్ కాస్ట్ వచ్చేసి 560 రూపాయలు అనమాట. ఇది మాకు ఏలూరులో అయితే ఇలా దొరికింది. మీకు ఎవరికన్నా కనుక దొరికితే తీసుకోండి. అయితే ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. రెగ్యులర్గా మాత్రం తీసుకోకూడదండి. కీమోస్ ఇచ్చేవాళ్ళు కూడా తీసుకోకూడదనమాట ఈ ఫ్రూట్ని అనేది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను. చెప్పినప్పుడు ఒక ఆవిడ ఇలాగని చెప్పారు నాకు. తర్వాత మా సొంత పిన్ని గారు ఏం చేశారంటే కేరళ నుంచి తెప్పించి తెలియక రోజు తాగేశారనమాట. దానివల్ల ఏమవుతుందంటే కీమోస్ కనుక ఎక్కువ ఇస్తే ఎంత పవరో ఈ ఫ్రూట్ తింటే కూడా అంతే పవర్ అనమాట. ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది కదా, ఈ ఫ్రూట్లో ఒక 3/4 భాగం మాత్రమే 1/4 భాగం మాత్రమే 1 వీక్ ఒకసారి తీసుకోవాలండి. అంటే ఒక్క ఫ్రూట్ని 4 తీసుకుంటే ఒక రోజులో మళ్ళీ వారం వరకు అయితే ఈ ఫ్రూట్ అనేది తీసుకోకూడదు. అంత పవర్ఫుల్ అనమాట. ఇదైతే పనిచేస్తుంది. ఇది చాలా వృక్షజాతులకి సంబంధించిన మొక్కేనమాట. ఇది సీతాఫలం ఆకు, ఇది వేరుగా ఉంటుంది. ఈ లక్ష్మణ ఫలం ఆకు కొంచెం దళసరిగా అయితే ఉంటుంది. దీన్ని టీ తాగేటప్పుడు డికాషన్లో వేసుకోవచ్చు. అలాగే సపరేట్గా కషాయం కాసుకుని కూడా తాగొచ్చండి. ఏదైనా సరే మితిమీరి ఏది మంచిది కాదు కదా ఆరోగ్యానికి. మితిమీరిన పని ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఇదండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.